అండి, వెల్కమ్ టు నేమవేర్ సిల్క్. స్వాగతం అండి. మళ్ళీ ఏంటి మేడం గారు ఏమో తీసుకొచ్చారు, మొత్తం ఇలా కూర్చున్నారు అనుకుంటున్నారా? మీ అందరి కోసం అండి డైలీ వేర్ సారీస్ తీసుకొచ్చాను. ఈ డైలీ వేర్ సారీస్ అంటే న్యూ స్టార్ట్అప్ కోసం చాలా బెటర్ అండి. న్యూ స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళు డైలీ వేర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని అనుకోవచ్చు. ఇవి ఎనీ టైమ్ సేలింగ్ ఐటమ్ అనమాట. ప్రతి టైమ్ లో సేల్ అయ్యే ఐటమ్ ఏంటి అంటే ఈ యొక్క డైలీ వేర్ సారీస్ అండి. మీరు కొత్తగా బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ మీరు స్టార్టింగ్ కూడా వీటితో చేయడం వల్ల మీకు బిజినెస్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతుంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా, అందుకనేసి మళ్ళీ నేను కొత్త డిజైన్స్ అనేది మీకు అన్ని చూపిస్తానండి. ఇది చూడండి, ఇవన్నీ ఈ రోజు మీకు చూపించేసి వెయిట్ లెస్ అండ్ జార్జెట్ పైన అంటే మెత్తటి క్వాలిటీ పైన మెత్తగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మనం చూడడానికి సాఫ్ట్ గా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఎలాంటివి అయితే మన సైడ్ ఎక్కువగా కడతా ఉంటారు కదా వాటి కోసం. ఎందుకంటే అవి కట్టుకున్నా కూడా మనం చాలా వర్క్ చేస్తుంటాం. ఆ వర్క్ అనేది మనం ఊకే ఈ చీరలు సాఫ్ట్ గా మెత్తగా ఉంటేనే మనకి ఇష్టపడతా ఉంటాం అనమాట. అలా ఉండే చీరలు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఒక్కొక్క ఐటమ్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. బెండల్ నుంచి మీ ముందే తీసి చూపిస్తానండి. ప్రతి ఒక్కటి బెండల్ గా ఉంటుంది. బెండల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి చూడండి, ఈ శారీస్ చాలా బాగున్నాయి. చాలా చక్కగా కలర్స్ కూడా కాంబినేషన్ లైట్ కలర్స్ అనేవి. ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అంటారు వీటిని. మీకు అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను. కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. గ్యారెంటెడ్ ఐటమ్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నాకంటే వాళ్ళకి ఇక్కడ తక్కువ ఇస్తున్నారండి, మీ దగ్గర ఎక్కువ రేట్ అండి, మీది ఇదే క్వాలిటీ మా కాడ దొరుకుతుంది కదా అనొచ్చు. బట్ నా దగ్గర లెంత్ గానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి శారీకి నేను విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూపిస్తున్నాను. చూడండి, మన సైడ్ పళ్ళు కూడా కంపల్సరీ చూపిస్తాను మీకు. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. శారీ బేబీ పింక్ లో ఉంది. బార్డర్ వచ్చేసి పింక్ ఇచ్చారు. మీకు బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చేసారు. దీంట్లో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ కూడా బాగుంటదండి. ఇది చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటది. ఎందుకు అంటే ఇది చూడండి, కింద బార్డర్ అనేది అవైలబుల్ గా ఉంది. చూడాలి, జకాడ్ బార్డర్ వస్తుంది వీటికి. నేను ప్రతి వీడియోలో మీకు ఇలాంటి ఐటమ్ చూపిస్తూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే మీకు డిజైన్స్ అనేది నేను చూపిస్తున్నాను. ప్రతి దాంట్లో ఫ్యాబ్రిక్ ఒకటే, డిజైన్స్ అనేది మీకు వేరుగా చూపిస్తున్నా. ఇగో ఇలా బెండల్ గా వస్తాయి. మినిమం ఖచ్చితంగా 40% అనేది 40 శారీస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలంటే చిన్న పార్సల్ అవుతుంది. అలా తీసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. నేనంటే నావేవో సేల్ అవ్వాలని మీకు చెప్పట్లేదు. మీరు సేల్ అవ్వాలి, మీకు బిజినెస్ కావాలి అనుకుంటే మినిమం చీరలు ఒక 50 చీరలు పెట్టుకుంటేనే మీకు అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మీరు 1-2 చీరలు తీసుకొని ఒక్క సెట్ తీసుకొని మీరు ఏం బిజినెస్ చేయగలుగుతారు? అందుకనే మినిమం ఒక 50 చీరలు అంటే ఒక 5-6 ఐటమ్స్ వస్తాయి అనమాట. ఇదొక ఐటమ్ వస్తుంది, ఇంకొకటి ఇదొక ఐటమ్ వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కొక్క ఐటమ్స్ వస్తుంటే మీరు సేల్ చేసుకోవడానికి కూడా వాళ్ళు కస్టమర్ వచ్చినప్పుడు అడగడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా బెండల్ గా తీసుకోవాలి. దయచేసి సింగిల్ పీస్ కావాలి, సింగిల్ సెట్ కావాలి. డైలీ వేర్ లో మాత్రం సింగిల్ సెట్ రాదండి. మినిమం 50 పీసులు ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు బెనిఫిట్ అండ్ బిజినెస్ కూడా చేసుకోగలుగుతారు. ఇది చూడండి, ఇది ఫ్లవర్ వచ్చేసి ఎంత బాగుంది అసలు. మన దగ్గర ఎక్కువ ఫ్లవర్ ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది ఈ చీర చూడండి అసలు ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఎందుకంటే ఇందులో ఫ్లవర్స్ అనేది రెడ్ కలర్ గా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇదే కలర్ ఇస్తే బాగోదు, లుకింగ్ అనేది పోతుంది అనమాట. అందుకనే రెడ్ కలర్ ఎక్కువ కాంబినేషన్ కొడుతుంది కనుక బ్లౌజ్ కూడా అనేది రెడ్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లో కూడా మనకు చాలా మంది చాలా బాగా అడుగుతారు. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, వీళ్ళ కోసం అనేసి మీకు చూపిస్తాను. అసలు ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. వీటిలో చాలా అందరూ ఒకటి వెయిట్ లెస్ జార్జెట్ అని కాదండి, చాలా అంటే డైలీ వేర్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి ఒక్కటి డిఫరెంట్ క్వాలిటీలో ఉంటాయి అనమాట. చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ గా ఎంత బాగుందో. జార్జెట్ అండి ఇది, అసలు ఎక్సలెంట్ గా ఉంది. చూడండి ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ గా ఉంది. అసలు చూడండి బ్లాక్ అండ్ అసలు చాలా మందికి ఇష్టపడతారు బ్లాక్, కాబట్టి కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ బ్లాక్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత లెంత్ గా వచ్చారో. శారీ చూడండి ఎంత బాగుందో. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా వస్తుంది బెండల్ ఇలా బెండల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇది షిఫాన్ అండి. షిఫాన్ లో కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది షిఫాన్ లో. చూడండి ఇదైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. శారీ అయినా కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా. ఇది వచ్చేసి చూడండి ఇంకో ఐటమ్ చూపిస్తున్నాను మీకు. మీ ముందే మీకు అనుకోవచ్చు ఇది శారీ షాప్ అయినా లేకపోతే ఓన్లీ రీటైలర్ షాప్, ఇది వేరే దుకాణమా మీరు పర్సనల్ అనుకుంటారు. బట్ కాదండి, మాది హోల్సేల్ షాప్. కాకపోతే నేను శారీ మీకు కావాలంటే మా షాప్ మొత్తం చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లస్ ఇది వచ్చేసి శారీ చూడండి. ఇది పళ్ళు అనమాట. నేను ప్రతి శారీ పళ్ళు కూడా చూపిస్తున్నాను. మన సైడ్ ఎక్కువగా పళ్ళు ఇష్టపడతారు కనుక శారీ కూడా చాలా బాగుంది. ఇది చూడండి, ఇది కాన్సెప్ట్ వేరే ఉంటుంది.
ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి. ఇలా డిజైన్ ఉంటుంది, బార్డర్ అనేది చాలా డిఫరెంట్ క్వాలిటీలో ఉంటుంది. ఇది వచ్చేసి బాందిని బేసిక్. ఇప్పుడు బాందినిలో బందేజ్ లో కూడా చాలా మంది అడుగుతుంటారు కదా, ఈ బందేజ్ లో కూడా చాలా స్మూత్ గా ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా ఎంత చాలా బాగుందో అసలు, చాలా మెత్తగా అన్నమాట. చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉంది. చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత డిఫరెంట్, ఎంత బాగుంది. ప్రతి ఒక్కసారి అంటే ఈ ఒక్క శారీది ప్రత్యేకత అని కాదండి, ప్రతి ఒక్క చీర ఒక్కొక్క చీరకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ఇందులో చాలా వెరైటీస్ అండ్ డిజైన్స్. ఇది ఫుల్ గా ఇచ్చారు కనుక బ్లౌజ్ అనేది లైట్ గా ఇచ్చారు వర్క్ అన్నమాట. ఎందుకంటే ఇది అది సేమ్ ఉండిపోతే బాగోదు, లుకింగ్ పోతుంది. అందుకనే ఇది మొత్తం ఫుల్ బాందిని ఇచ్చేసారు. దీనికి లైట్ గా చిన్న స్పోక్స్, చిన్న బూటీస్ టైప్ ఇలా ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇలా చూడండి కలర్స్, వీటిలో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఒక్కొక్క కలర్స్ డిఫరెంట్ కలర్స్ తోటి ఈ విధంగా ఉంటాయండి. స్క్రీన్ పైన ఎవరికైనా సరే అండి, మీకు ఎవరికైనా నచ్చినట్లయినా సరే, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏదైనా విషయం కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తాను. ప్రతి ఒక్క ఐటమ్ అనేది క్లారిటీగా చెప్తాను. మీకు భయపడాల్సిన అవసరం లేదండి. మీ పార్సల్ మీ వద్దకు వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ అనేది నేనే తీసుకుంటాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్లకు మీరు దయచేసి కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆర్డర్ పెట్టుకోవాలంటే కానీ బిల్లులు పెట్టాక దయచేసి పేమెంట్ చేసేటప్పుడు మాత్రం వెనక ముందు ఆడొద్దండి. ముందుగా మీరు డిసైడ్ చేసుకోండి, నేను బిజినెస్ చేస్తాను అని అనుకున్న తర్వాతనే దయచేసి మీరు ఒక అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే మీరు ఇలా బిల్లులు పెట్టేసి పేమెంట్ లేకపోతే నాకు టైం పాస్ చేస్తే మాత్రం దయచేసి ఇబ్బంది అవుతుందండి. మీ కేటాయించిన టైం అనేది నేను వేరే వాళ్ళకు కేటాయించవచ్చు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు మీతోటి టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోతాను. అందుకనేసి అనమాట. ఇవి చూడండి డిజైన్స్ ఫ్లవర్ బేసిక్ లో ఉంది, డిజిటల్ బేసిక్ లో ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూపించాలంటే ఇంకా లెంత్ అయిపోతుంది కనుక మరో వీడియోలో మరికొన్ని డిజైన్స్ అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఎనీ డౌట్స్ ఉందో క్లియర్ చేసేస్తాను. బిజినెస్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, షేర్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ ఏదైనా సరే కొత్తగా వచ్చిందో ఆ వీడియో మీకు అప్లోడ్ అయిపోతుంది, మీరు చూడగలుగుతారు, మీరు బిజినెస్ చేసుకోగలుగుతారు. మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.